ఇర్మియా అధ్యాయంలో 18:6 చదువుకోండి. మీరు నా చేతిలో ఉన్నారు. ఎందుకు ఈ మాట అన్నాడంటే, తన చేతుల మీద నేను చెక్కుకున్నాడు. ఆయన తన రూపం ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా ఆదికాండం 2:7 యెషయా 49:15 చదువుకోండి. ఎందుకు మీరు నా చేతిలో ఉన్నారు అని ఎందుకు అన్నాడంటే, ఆయన బిడ్డలం గనక. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలించాలని మీ బ్రదర్ శైలేష్ పాల్ ఆశ. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు యేసు ప్రభువు అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని రక్షించబడాలనే ఆశ. ఆయన ద్వారం దగ్గరే ఉన్నాడు. మత్తయి సువార్త 24:33 చదువుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ ఆయన చేతిలో ఉన్నారు.